రామాపురం అనే ఒక ఊరిలో కాంతమ్మ తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా అక్కడికి సుగుణ వచ్చి ఇలా మాట్లాడుతుంది. కాంతమ్మ అత్తయ్య, మీరు ఇన్నాళ్ళని ఇలా పొలంలో పని చేస్తూ ఉంటారు. అదే మా చెల్లిని కనుక మీ బాబాయికిచ్చి పెళ్లి చేస్తే మా చెల్లె ఈ ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది కదా. మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. చెప్పండి అత్తయ్య అంటుంది. ఏం చెప్పమంటావు సుగుణ, నీకు తెలియదా? నా కొడుక్కి నేను పల్లెటూరి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలం పిల్లలు భర్తలని అస్సలు లెక్క చేయడం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పల్లెటూరి అమ్మాయిని, చదువుకోని అమ్మాయిని మాత్రమే నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. మీ చెల్లెల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయటం కుదరదమ్మా. కొంచెం అర్థం చేసుకో నేను ఏం చెప్తున్నానో. మీరు ఒక్కసారి ఆలోచించండి పిన్ని. అదే అత్తయ్య, మా చెల్లి చాలా అందంగా ఉంటుంది. మీకు అన్ని విధాల అవసరంగా ఉంటుంది. మీ చేతి కిందే పని చేస్తూ ఉంటుంది. చాలా పద్ధతిగా అణకువ కూడా కలిగిన పిల్ల. సుగుణ, నువ్వు ఎంత చెప్పినా నేను మాత్రం నా కొడుక్కి పల్లెటూరి సంబంధం చేయాలని నిర్ణయం తీసేసుకున్నానమ్మా. నన్నింకా బలవంతం పెట్టకు. నేను చూస్తానత్తయ్య. అదే మీరు నా చెల్లిని కాదని ఎవరినో ఇచ్చి పెళ్లి చేస్తారా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని సుగుణ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక కాంతమ్మ కొడుకు రమేష్ మాత్రం ఇంకోవైపు స్వాతి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు స్వాతి రమేష్తో ఇలా అంటుంది. చూడు రమేష్, మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని వచ్చి నాతో మాట్లాడమను, మేము మాట్లాడుకొని పెళ్లి చేస్తాము అని మా నాన్నగారు చెప్పారు. ఇంకా నీదే ఆలస్యం రమేష్. మీ అమ్మని తీసుకొని మా ఇంటికి వచ్చి మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడు అంటుంది. అది సరే సరే, మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోదేమో అని అనిపిస్తుంది. సరే, ఎలాగైనా సరే మా అమ్మతో మాట్లాడి మా అమ్మను ఒప్పించి మా అమ్మని తీసుకొని మీ ఇంటికి వస్తాను. ఇప్పుడైతే నువ్వు వెళ్ళు. ఇలా రమేష్ ఇంకా స్వాతిలు మాట్లాడుకుంటూ ఉండగా సుగుణ వాళ్ళిద్దరినీ దూరం నుంచి చూస్తుంది. భలే దొరికాడు ఈ రమేషు. వాళ్ళమ్మేమో మా చెల్లెల్ని కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటుందా. ఇప్పుడు చూస్తాను ఆ కాంతమ్మ ఏం చేస్తుందో. ఇంకా సుగుణ స్వాతి దగ్గరికి వస్తుంది. ఏమా స్వాతి, నువ్వు ఆ రంగారావు గారి కూతురివి కదా, నువ్వు పట్నంలో చదువుకుంటున్నావు అని చెప్పారే, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అది సుగుణ గారు, నేను పట్నంలో చదువు పూర్తి చేసుకొని ఇప్పుడు మన ఊరిలోనే ఉంటున్నాను. సరే, నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను అని కంగారుగా స్వాతి అక్కడి నుంచి బయలుదేరుతుంది. కాంతమ్మత్తయ్య, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నీకు నేనొక విషయం చెప్పాలి. మీ అబ్బాయి రమేష్ ఉన్నాడు కదా, రమేష్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పైగా ఆ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి. మీరే చెప్పారు కదా, చదువుకున్న అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా తీసుకొని రాను అని. ఇప్పుడేం చేస్తారు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు సుగుణ?
నా కొడుకు అలాంటి పనేం చేయడు. మీ చెల్లెల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయను అన్నది మనసులో పెట్టుకొని నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదూ. నాకు అలాంటి అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అత్తయ్య. కావాలంటే నీ కొడుకు ఇప్పుడే వస్తున్నాడు, నీ కొడుకునే అడుగు. ఏంటి రమేష్, సుగుణ చెప్పింది నిజమేనా? ఇన్ని రోజులు నేను వేచి ఉంది పల్లెటూరి సంబంధం పెళ్లి చేయాలని. కానీ నువ్వు పట్నం అమ్మాయిని ప్రేమించావా? నీకు తెలుసు కదా, నాకు పట్నం అమ్మాయి అంటే అస్సలు నచ్చదు. నీ జీవితం కూడా నాశనమవుతుంది నాయనా. నేను చెప్పింది నీకేమైనా అర్థమవుతుందా? అవునమ్మా, నేను స్వాతిని ప్రేమించిన మాట నిజమే. స్వాతి అంటే నాకు చాలా ఇష్టం. తనని పెళ్లి చేసుకుంటానని స్వాతికి మాటిచ్చాను. నువ్వు గనక అంగీకరించకపోతే నేను స్వాతిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానమ్మా. కాంతమ్మ ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు దూరం అవ్వడం ఇష్టం లేక కాంతమ్మ స్వాతి ఇంకా రమేష్ల పెళ్ళికి ఒప్పుకుంటుంది. కానీ తన మనసులో స్వాతి అంటే కాంతమ్మకి అస్సలు ఇష్టం ఉండదు. అలాగే రమేష్ ఇంకా స్వాతిల పెళ్ళి జరుగుతుంది. రోజు స్వాతి కాంతమ్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అత్తయ్య, మీకు ఇష్టం లేకుండా నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ మీకెలాంటి బాధ రాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య. మీకు నచ్చిన కోడల్లాగా నేను కూడా ఉంటాను. కానీ కాంతమ్మ మాత్రం స్వాతితో అస్సలు మాట్లాడేదే కాదు. తనని ఎప్పుడూ దూరంగా ఉంచేది. స్వాతి ఏదైనా మాట్లాడినా కూడా కాంతమ్మ దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమైంది స్వాతి, అలా ఉన్నావు? అమ్మ నీతో మాట్లాడటం లేదని బాధపడుతున్నావు కదా? ఏం బాధపడకు, మా అమ్మ చాలా మంచిది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు అమ్మ నీతో ఖచ్చితంగా మాట్లాడుతుంది. నీ మంచితనంతో అమ్మని నువ్వు మార్చుకుంటావనే నమ్మకం నాకుంది. అదేం లేదండి అత్తయ్య, నన్ను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని నాకు అర్థమైంది. నేనదేం ఆలోచించడం లేదు. మీరు కనుక ఆఫీస్కి వెళ్ళే సమయం అయినట్లయితే మీరు భోజనం చేసి వెళ్ళండి. పదండి, మీకు భోజనం సిద్ధం చేస్తాను. తర్వాత రోజు స్వాతి మార్కెట్కి వెళ్తుంది. అక్కడ సుగుణ కనిపించి, ఏవమ్మ స్వాతి, ఎలా ఉన్నావు? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ అత్తగారు నీతో అస్సలు మాట్లాడారంట కదా? ఇంటి పనంతా నీతోనే చేయిస్తారంట. నిన్నొక మనిషిలాగే చూడటం లేదంట. మీ అత్తగారికి చదువుకున్న ఆడపిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదంట. ఇదంతా నా మాటలు కాదమ్మా. ఊరి వాళ్ళందరూ మీ అత్త గయ్యాళిదని చెప్పుకుంటున్నారు. మరి నువ్వేమంటావు? వదినా, నీతో ఎవరు చెప్పారో నాకైతే తెలియదు, కానీ అలాంటిదేమి లేదు. మేము అత్త కోడళ్ళం ఇద్దరం బాగానే ఉన్నాం. మా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవు. మీరు కొత్తగా మా ఇంట్లో సమస్యలు కనిపెట్టవలసిన అవసరం లేదు. మా ఇంట్లో అంతా బాగానే ఉంది. మా అత్తగారికి కాఫీ ఇచ్చే టైం అవుతుంది. నేను ఇంటికి వెళ్తాను. ముందు ఇంట్లో విషయాలు పట్టించుకోరు, కానీ అందరికీ పక్కింట్లో విషయాలే కావాలి అనుకుంటూ స్వాతి అక్కడి నుంచి బయలుదేరుతుంది. నేను చూస్తాను ఎంతకాలం అత్త కోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు అని. ఆగు రమేష్, నీకు ఒక విషయం చెప్పాలి. మీ భార్య అక్కడ మార్కెట్లో వేరే ఒక వ్యక్తితో మాట్లాడటం నేను చూశాను. ఏదో
తన స్నేహితుడు అనుకుంటా చాలా సేపు మాట్లాడింది. ఏదో తెలిసిన వాడివని నీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ రోజుల్లో చదువుకున్న ఆడపిల్లల్ని నమ్మడానికి అస్సలు లేదు. అందుకే నీకు ఇదంతా చెప్తున్నాను. అది మీరేం మాట్లాడుతున్నారు వదినా? స్వాతి అలాంటిదేమీ కాదు. స్వాతి చాలా మంచి అమ్మాయి. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. అలా అనుకుంటున్న రమేష్కు సుగుణ చెప్పిన మాటలే మదిలో తలుస్తూ అలా వెళ్తూ ఉంటాడు. కానీ ఈ విషయాలేవి స్వాతితో మాట్లాడడు. ఇంకో పక్క స్వాతి మాత్రం తను ఇంట్లో పని చేసుకుంటూ అత్తగారు ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క రమేష్ తన మనసులో ఉన్న అనుమానాన్ని మనసులోనే ఉంచుకొని స్వాతితో సంతోషంగానే జీవిస్తూ ఉంటాడు. ఒకసారి రమేష్ తన స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్కి స్వాతిని తీసుకొని వెళ్తాడు. రా రమేష్ రా, మీరు అసలు వస్తారని నేను అనుకోలేదు. మీ ఆవిడని మొదటిసారి మా ఇంటికి తీసుకొని వచ్చావు. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి వెళ్ళాలి అని స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడికి స్వాతి చిన్ననాటి స్నేహితుడు వస్తాడు. ఏం స్వాతి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నీకు పెళ్ళయిందంట కదా? ఈయనేనా మీ ఆయన? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు జాబ్ ఏం చేయడం లేదా? లేదు సురేష్, నేను పెళ్లి చేసుకొని పూర్తిగా ఇంటి పనులే చూసుకుంటున్నాను. మా అత్తగారికి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తే నచ్చదు. సరే, మా ఆయన అక్కడ ఒంటరిగా ఉన్నారు, నేను మా ఆయన దగ్గరికి వెళ్తాను అని మాట్లాడుతుంది స్వాతి. ఇదంతా దూరం నుంచి మాత్రం చూస్తున్న రమేష్ తన అనుమానాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటాడు. పూర్తిగా స్వాతిపై అనుమానం అనేది రమేష్కి పెరిగిపోతుంది. స్వాతి, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు నన్ను చాలా మోసం చేశావు. నువ్వు వేరే అబ్బాయితో మాట్లాడుతున్నావు. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి? నువ్వు ఇంత చెడ్డదానివని నేను అసలు అనుకోలేదు. నువ్వు నన్ను చాలా మోసం చేశావు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నా గురించి మీరిలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను అసలు ఇల్లు తప్ప బయట ప్రపంచమే లేకుండా నా పాత జీవితాన్ని మొత్తం వదిలేసి అంత చదువుకొని కూడా వంటగదికే పరిమితమై ఇక్కడ జీవిస్తున్నాను. నాతో ఇక్కడ మాట్లాడేవాళ్ళు కూడా లేరు. అయినా కూడా నేను ఇంత నిజాయితీగా మీతో కలిసి ఉంటే మీరు నన్ను ఇలా ఎలా నిందించగలుగుతున్నారు రమేష్? స్వాతి, ఇంకా చాలు. నువ్వింకా నటించడం మానేస్తే చాలా బాగుంటుంది. నీ గురించి నాకు సుగుణ ఎప్పుడో చెప్పింది, కానీ నేను నా కళ్ళతో చూసే వరకు నమ్మలేదు. గుడ్డిగా నిన్ను ప్రేమించాను కదా, అందుకే నువ్వు నన్ను ఇంతగా మోసం చేయగలిగావు. మీరు ఇంతలా మాట్లాడుతున్న తర్వాత ఇన్ని నిందలు వేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఉండటం అస్సలు కరెక్ట్ కాదు. నిజం తెలుసుకున్న రోజు మీరే బాధపడి నన్ను వెతుక్కుంటూ వస్తారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏమైందిరా, ఎందుకలా అమ్మాయి మీద అరుస్తున్నావు? ఏమైందో నాకు చెప్పు. ఏమని చెప్పమంటావమ్మా? నిన్ను కాదని నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నాకు మంచి శాస్తి జరిగింది. అమ్మాయి నన్ను మోసం చేసి వేరే వ్యక్తితో మాట్లాడుతుంది. నిన్ను మోసం చేసినందుకు తను కూడా నన్ను మోసం చేసిందమ్మా. తను ఇంకా ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తననిప్పుడే ఇంట్లో నుంచి బయటకు పంపిస్తున్నానమ్మా. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు రమేష్?
నువ్వు స్వాతి గురించి మాట్లాడుతున్నావా? అది స్వాతి ఎంత మంచి అమ్మాయో తెలుసా? 24 గంటలు నేను ఇంట్లోనే ఉంటాను. స్వాతి అలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చెయ్యదు. తను చెయ్యాలి అనుకుంటే ఇన్ని రోజులు నేను మాట్లాడకపోయినా ఇంత ఓర్పుతో ఇంట్లో కాపురాన్ని నెట్టుకు వచ్చేదే కాదు. అసలు స్వాతి ఈ కాలంలో పుట్టవలసిన అమ్మాయే కాదు. అలాంటి స్వాతి పైన నిందలు వేస్తే కన్న కొడుకువని కూడా చూడను. గుర్తుపెట్టుకో, నా కోడలు బంగారం, మేలిమి బంగారం. పల్లెటూరి అమ్మాయి కావాలనుకున్న నాకు ఇప్పుడు స్వాతినే నా కోడలిగా కావాలి అనుకునేలాగా చేసింది. అత్తయ్య, మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారా? నేను ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భర్త మాత్రం నన్ను అర్థం చేసుకోలేదు. మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు అత్తయ్య. ఎన్ని రోజులు మీరు నాతో మాట్లాడటం లేదని, మీకు నేనంటే ఇష్టం లేదని తప్పుగా ఉద్దేశించాను. నన్ను క్షమించండి అత్తయ్య. రమేష్ కూడా స్వాతికి క్షమాపణ చెప్తాడు. ఆ రోజు నుంచి వాళ్ళందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తారు.